నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఒకటే పండగ వాతావరణం, ఒకటే సంబరాలు. ప్రజలందరూ కూడా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి జైహో అమరావతి అంటూ నినాదాలు చేయడం కానీ, మరో పక్క చూసుకుంటేనేమో ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ పటాసులు కాల్చుకుంటూ ఒక పండగ వాతావరణంలో అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన సతీమణి నారా భువనేశ్వర్ గారు ఏదైతే అమరావతి ఆ యొక్క నీరు మట్టి ప్రాంతం ఉందో అక్కడికి సతీ సమేతంగా వచ్చి ఆ రైతుల మధ్య ఆనందంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. కట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల పరిస్థితి ఏంటి? వాళ్ళు అసలు పాల్గొన్నారా లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం, నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందో పార్టీలకు అతీతంగా, కూటమి ప్రభుత్వ నాయకులనే కాదు అసలు రాజకీయాలకు అతీతంగా సాధారణ ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా ఒక తెలుగుడు అని చెప్పుకున్నారు ఎవరైనా సరే. అందరు రోడ్డు మీదకి వచ్చి జై ఆంధ్ర, జై హో భారత్ అంటూ పార్లమెంట్లో ఆ యొక్క బిల్లు పాస్ అయిన సందర్భంగా మోదీ గారికి అందరు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఎందుకంటే రాజధాని కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది కరువు అయ్యారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అన్ని జెండాలు కనపడ్డాయి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కనపడలేదు. అసెంబ్లీకి అయితే అసలు అనుకున్నది వేరే విషయం, కౌన్సిల్లోనేమో వాకౌట్, ఆఖరికి పార్లమెంటు, రాజ్యసభ వీటిల్లో కూడా వాకౌట్ అని వెళ్ళిపోయారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ కేడర్ కూడా కనపడినటువంటి పరిస్థితి. మరి ఈ సెలబ్రేషన్స్లో వాళ్ళు పాలు పంచుకోలేదు కదా, మరి వాళ్ళకి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు దేవతలు రాక్షసులు, దేవతలు దానవులు ఇద్దరు ఉంటారు. మరి ఇప్పుడు ఆ దేవతలు రాక్షసులు అంటే దేవతలు ఏ కార్యక్రమాలు చేస్తారో మనకు తెలుసు. లోక కళ్యాణం కోసం, ప్రజలకు హితవు కోరే విధంగా, వాళ్ళ మంచి కోసం 10 మంది ఆయుర ఆరోగ్యాలతోటి, మంచి పాడి పంటలతోటి సమృద్ధిగా ఉండాలి. అన్నీ కూడా మంచిగా టయానికి వర్షం పడాలి, పంటలు పండాలి అంటే 6 ఋతువులు సక్రమంగా ఆ యొక్క ఋతువుల క్రమాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. లోక కళ్యాణం అంటారు. అలాంటి కార్యక్రమాల్లో దేవతలు కోరుకుంటూ ఉంటారు, వాళ్ళు ఆ కార్యక్రమాలే చేస్తూ ఉంటారు. మరి రాక్షసులు ఏం చేస్తారు? ఆ దేవతలు ఏ మంచి చేయాలనుకుంటారో దాన్ని వీళ్ళు భగ్నం చేయటానికి చూస్తారు. వాళ్ళు అసలు సపరేట్ కేటగిరీ అనమాట. దేంట్లో కూడా వాళ్ళని మనం దీనికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి చెప్పుకోవటానికి కూడా పనికిరాని వ్యక్తులు. మరి అలాంటి వాళ్ళు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కనీసం రాష్ట్రం మీద అభిమానం కానీ, గౌరవం కానీ, ప్రేమ కానీ, అరే నిలుపుదాం నా జాతి నిండు గౌరవం అని చెప్పి మనం ఎంత గొప్పగా చిన్నప్పటి నుంచి ఎన్ని రకాల పాటలు పాడుకున్నామండి. పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పి ఎంత గొప్పగా మనం చెప్పుకున్నాం. మరి అలాంటి తెలుగువాడి గర్వంగా ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఢిల్లీ గడ్డ మీద తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలిపాడు అని చెప్పుకుంటే, మళ్ళీ తిరిగి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ అమరావతి అని చెప్పి ఎన్నో పార్టీలు అన్ని సభల్లో కూడా ఏకకంఠంతో, ముక్త కంఠంతో జయహో అమరావతి, జయహో అమరావతి, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతే రాజధాని అని చెప్తుంటే అందరికీ కూడా పులకరించిపోయింది వాళ్ళు. ఎంత గొప్పగా, ఎంత శ్రమపడ్డారు, ఎన్ని రకాలుగా పోరాడారు, కొన్ని వందల రోజుల పాటు దీక్ష కొనసాగించారు. నిజంగా ఒక రైతు ఒక ఋషిలాగా, అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్లుగా ఈ రోజున నిజం చేశారు. అది మనం ఏదైనా సరే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా ఖచ్చితంగా మనం ఏదైనా సాధించాలి అని పట్టుబట్టి దీక్షతోటి ముందుకు వెళితే దేన్నైనా సాధించవచ్చు అన్నదానికి నిన్న మనకు ఏదైతే అన్ని చోట్ల కూడా అన్ని బిల్లులు పాస్ చేసి వాళ్ళు లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, ఇక్కడి నుంచి వెళ్ళిన బిల్లులన్నీ చాలా చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా సగర్వంగా ఇది తెలుగువాడి సత్తా అంటే ఏదైనా సాధిస్తాం, నా రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చూపించామని చెప్పి ఎంతో గొప్పగా, అంటే ఒక పండగ వాతావరణం. ప్రతి పండగకి సెలబ్రేషన్స్ ఉంటాయి. మరి ఇలాంటి పండగ వాతావరణం కుల మత భేదాలు లేకుండా, ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా వయసుతో అందరూ కూడా సంతోషంగా చేసుకుంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే యలహంక ప్యాలెస్లో కూర్చొని ఏడుస్తున్నాడంట. టీవీలో చూస్తాం అలవాటు కదా జగన్మోహన్ రెడ్డికి, అన్నీ ఆ టీవీ పెట్టుకొని టీవీలో చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఎలా ఏడుస్తాడు? ఇంకేముంది, ఒక చూస్తే చెల్లి తిడుతుంది, ఇంకొక వైపు తల్లి తిడుతుంది, ఇక్కడ చూస్తే ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు అందరూ తిడుతున్నారు. ఏంట్రా నా బ్రతుకు, నేను ఎవరిని, అసలు ఏం జరిగింది, నేనేం చేయలేకపోయాను ఆ రాష్ట్రానికని ఏడుస్తున్నాడంట. అంతే, వాళ్ళు ఏడవటమే వాళ్ళ పని.
అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు, అన్ని పార్టీల వాళ్ళు అందరూ ప్రజలు కలిసి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి చూస్తున్నారు, ఏంటంటారు? వాళ్ళ సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయండి. మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. వాళ్ళ సెలబ్రేషన్స్ ఏంటంటే, వాళ్ళ సెలబ్రేషన్స్ జైలుకి వెళ్ళి తప్పులు చేసి బెయిల్ మీద తిరిగి వస్తారు. అంటే డెడ్ బాడీని డోర్ డెలివరీ ఇవ్వటం, ఇంటి డ్రైవర్ని, కారు డ్రైవర్ని చంపేసి. మనం ఫస్ట్ నుంచి అండి, మన ఎవరికైనా సరే, మన ఇంట్లో పనిచేసే వ్యక్తులను కానీ, మన దగ్గర పనిచేసి వెళ్ళిపోయినా సరే, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండిద్ది. మనం అలానే ఉంటాం, వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి పట్టుబట్టలు కొనిపెట్టడం కానివ్వండి, తాళిబొట్టు చేయించడం కానివ్వండి, మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకి. అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆచారాలు ఏంటంటే, ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం, మరి అదేవిధంగా ఇంట్లో ఓ కారు దగ్గర మన కారు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ ఇవ్వటం. మరి ఆ తర్వాత ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మరి మనుషుల్ని ఏ విధంగా అతి కిరాతకంగా గొంతు కోసి చంపేయటం కానివ్వండి, కారులతో గుద్దించి చంపేయటం కానివ్వండి, ఇవన్నీ చూసాం. మరి అట్లాంటి వ్యక్తులు బెయిల్ మీద బయటకు వస్తుంటే వీళ్ళు సంబరాలు చేసుకుంటారు. అది వాళ్ళ సంబరాలు. టపాసులు కాల్చడం, పువ్వులు జల్లటం, పూలదండలు వేయటం, వాళ్ళ కోసం తప్పట్లు తాళాలతోటి వాళ్ళని తీసుకురావటం. ఏంటి, ఇలాంటి మర్డర్లు చేసి అతి ఘోరంగా మనుషులు చంపిన వ్యక్తులు మరి జైలుకి వెళ్ళి బెయిల్ మీద వస్తుంటే వీళ్ళు చేసుకునే సెలబ్రేషన్స్ ఇలా ఉంటాయి. ఇంత కిరాతకమైన సెలబ్రేషన్స్. జగన్మోహన్ రెడ్డి దగ్గర అక్రమ ఆస్తుల కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడా లేదా? మరి బెయిల్ మీద ఉన్న వ్యక్తి 12 సంవత్సరాలుగా మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అయ్యి ఈ రోజున మళ్ళీ అదే రాష్ట్రం మీద విషం జిమ్ముతున్నాడు. ఇవి వీళ్ళ సెలబ్రేషన్స్. ఇంకా వాళ్ళ సెలబ్రేషన్స్ గురించి వినాలంటే వాళ్ళకి రక్తం అంటే ఇష్టం. రక్తాన్ని ఇష్టపడతారు. రక్తంతో హోళీ చేస్తారు. జీవాలు పాపం, అవి మూగ జీవాల్ని నరికి ఆ రక్తంతో ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటోకి అభిషేకం చేయటం. అలానే మిమ్మల్ని కూడా నరుగుతామని చెప్పేసి ఈ కూటమి కార్యకర్తలకు వార్నింగ్లు ఇవ్వటం. మరి రక్తంతో హోళీ ఆడతాం. వాళ్ళ బాబాయ్ రక్తంతోనే ఆడారు వీళ్ళ కార్యకర్తలు, ప్రజలు ఒక లెక్కండి. ఇట్లాంటి వ్యక్తులకి సెలబ్రేషన్స్ అంటే అలా ఉంటాయి. రక్తంతో హోళీ ఆడటాలు, మేకపోతుల్ని బలిచ్చినట్టు బలించటాలు, గంగమ్మ జాతరలో మేకపోతుల్ని చంపుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే అవునమ్మా సినిమాలో డైలాగు చెప్పాడు, తప్పేంటి, ఇంకోసారి చెప్పు అని వినటం. అది వాళ్ళకి అలాంటివన్నీ ఉంటాయి సెలబ్రేషన్స్. కానీ ఎవ్వరేమనుకున్నా, ఎన్ని రకాలుగా కుల చిచ్చులు, మత చిచ్చులు రేపాలని చెప్పి చూసినా, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చెప్పి ఏదైనా కార్యక్రమాలు తలపెట్టినా ఆ రోజున అదే వాళ్ళకి చివరి రోజు. ఇది మాత్రం ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా మేమందరం చెప్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్, జే బ్యాచ్ ఏదైతే ఉందో, జే బ్యాచ్ అంటే జైలు బ్యాచ్. మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళే వాళ్ళే. తప్పులు చేయటం, జైలుకి వెళ్ళటం ఖాయం. ఆల్రెడీ లెక్క పెట్టలేనన్ని తప్పులు, సరిదిద్దుకోలేనన్ని తప్పులు చేశారు. తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులందరికీ ఒకటే వార్నింగ్. ఇలానే కారుకూతలు కూసుకుంటూ కుల మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఇలాంటి పోస్టులు పెడుతూ ఎన్ని రకాలుగైనా తిట్టండి, ఎన్ని రకాలుగైనా పోస్టులు పెట్టండి, మీ పాపం పండే వరకు. ఎంతవరకు? ఏదో రోజు అయితే పాపం పండిద్ది కదా, ఖచ్చితంగా జైలుకి వెళ్ళటం ఖాయం ఈ జే బ్యాచ్ అంతా. కానీ ఎవ్వరేమనుకున్నా సరే ప్రతి ఒక్క ఆంధ్ర బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా తల ఎత్తుకునే విధంగా గౌరవంగా మన రాష్ట్రం, మన రాష్ట్ర రాజధాని అమరావతి అనేది మాత్రం ఎప్పటికీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడే విధంగా షరీఫ్ గారికి కూడా మనం ఈ సందర్భంలో నిజంగా ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాంటి ఒక హీరోగా ఆయన ఆ రోజున 2019 ఫిబ్రవరి 7వ తారీఖున ఆయన నాకు తెలిసి చైర్మన్ పదవికి ఆ రోజున ఆయన నియమింపబడ్డారు. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఆయన అక్కడ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన ఎలాంటివి ఎదుర్కొన్నారు, ఆయన కూడా కులం పేరు పెట్టి బొత్స సత్యనారాయణ వయసు పెరిగింది, బుద్ధి మాత్రం తరిగిపోతుంది. ఆయన ఇంకా సీనియర్ మోస్ట్ లీడర్, గాడిది గుడ్ లీడర్. ఏం లీడర్ అండి? కులాల పేరుతో మనుషులను తిట్టటమా మీరు? సీనియర్ మోస్ట్ దేంట్లో మోస్ట్ వీళ్ళు? ఆ రోజున ఆయన అనకూడని మాటలు అందరం కూడా కళ్ళమట నీళ్లు పెట్టుకుంటూ, ఏ కులం అండి రోజున కమ్మ కులాన్ని అన్నారా? ఎవరు అమరావతికి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి కానివ్వండి ఒక మంచిగా సపోర్ట్ చేస్తారో ఆ కులాన్ని అందరినీ తిడతారు వీళ్ళు. ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వస్తే కాపు అంటున్నారు, ఆ రోజున మహమ్మద్ షరీఫ్ గారు వస్తే ఆయన కులం పేరు పెట్టి రకరకాలుగా నువ్వు ఎవడికి పుట్టావనే మాటలు ఎవడైనా అంటాడా? చెప్పు తెగిపోవద్దు వెంటనే ఆ మాటలు అన్నవాడిని. ఒకటి కాదు, రెండు కాదు. ఆ రోజున అందరం కూడా
ఎంత ఆ ఉద్విగ్న క్షణాలు అంటారు చూడండి, ఆ క్షణాలను అలా చూస్తూ ఉండిపోయాం ఏం జరిగిద్ది అని. కానీ ఆయన నిజంగా రాష్ట్రంలో పుట్టినందుకు రాష్ట్రానికి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను అన్నట్లుగా ఆయన రుణం తీర్చుకోవటానికి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత బెదిరింపులు, సీసీ కెమెరాలు ఆఫ్ చేశారా, ఆయన పోడియం మీదకి వెళ్ళారా, ఎంత గందరగోళాన్ని సృష్టించినా సరే ఎక్కడ నిండుకుండా తొణకదు అన్నట్లుగా మహమ్మద్ షరీఫ్ గారు ఆ రోజున మండలిలో అమరావతికి మరి మండలిని రద్దు చేసే కార్యక్రమం, ఆ రోజున అమరావతికి ఆయన మద్దతు అన్నట్లుగా ఆ రద్దు చేసే కార్యక్రమంలో ఆయన నిజంగా ఆయన దీక్ష ఫలించింది. మన అందరికీ ఆంధ్ర రాష్ట్ర పౌరులందరికీ కూడా ఆయన నిజంగా దేవుడితో సమానం అనేది మళ్ళీ మళ్ళీ ఆయన గుర్తు చేసుకునేటట్లు. అంటే ఆ రోజున ఆంధ్ర రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు ఎట్లాగో ఈయన కూడా మళ్ళీ మన రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరగటంలో తను ప్రధాన పాత్ర పోషించారు. ఆయన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.